మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడంపై మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టినా సరే గతంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు సంబంధించి పెద్దపీట వేయటం, దాదాపు లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ కల్పించడం, అన్ని రకాలు కూడా మహిళలు అభివృద్ధి చెందడానికి గతంలోనే ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు మహిళలు ఏమంటారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం అవుతుందనే ఆనందం అయితే అందరూ వ్యక్తం అవుతుంది. మనం గతంలోనే చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎలా చెప్తారు? ముఖ్యంగా చిరకాల కోరిక, దాదాపు 30 దశాబ్దాలుగా సంవత్సరాలుగా కూడా ఈ మహిళా రిజర్వేషన్ గురించి ఎన్నో ఆటంకాలు, ఎన్నో కొర్రీలు పెట్టినా కూడా దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి ఆయన అప్పటి నుంచి మహిళల గురించి ఎంతో ఆలోచన చేసిన మనిషి. తర్వాత వారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, అధ్యక్షులు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరంతరం కూడా మహిళల గురించి వారి ఆలోచన. ఎందుకంటే మనసున్న మారాజు, ఎందుకంటే మహిళలకి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, మహిళలందరూ కూడా ఎంతో, వారందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా అవనివ్వండి, వైఎస్ఆర్ చేయూత అవనివ్వండి, 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అవనివ్వండి, కానీ అన్నీ కూడా అమ్మఒడి కానివ్వండి, అన్ని మహిళల పేరు మీదే మహిళలకే పట్టాలు ఇప్పించి అంతా మహిళల్ని ముందుకి నడిపించిన మహానేత మన జగన్మోహన్ రెడ్డి గారు. వారు అదేవిధంగా కూడా స్థానిక సంస్థల్లో సర్పంచుల దగ్గర నుంచి రిజర్వేషన్లో ఎవరైతే జడ్పీటీసీ, ఎంపీటీసీ దగ్గర నుంచి అన్ని రకాలు కూడా 54% రిజర్వేషన్, 33% కాదు 54% రిజర్వేషన్ కూడా ఆయన ఇప్పించి మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఇన్ని రకాలుగా వారు చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటాం. ఈ రోజున ఏదో గొప్పగా దేశం మొత్తం అంతా కూడా ఏదో 33% మహిళా రిజర్వేషన్ అనుకుంటున్నాం, కానీ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడా లేని అటువంటి గతంలోని ఇంప్లిమెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఈ రోజున పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆమోదం తెలిపారు. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మహిళలకి 50% రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి నామినేటెడ్ పోస్టుల్లో కానీ, స్థానిక సంస్థ ఎన్నికల్లో వాటిల్లో కానీ మహిళలకి 50% ఇచ్చారు. ఈరోజు మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ముఖ్యంగా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ముందే మహిళలకి వారి అకౌంట్లో, వాళ్ళ ఆత్మాభిమానం పోకుండా, ఎవరి ముందు చేజాచకుండా వారి అకౌంట్లోనే నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా మరి పథకాలన్నీ కూడా మహిళలకే ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు మహిళా సాధికారతకు ఆయన పెద్దపీట వేశారు. ఆయన మహిళా పక్షపాతి. ఈరోజు మేము చాలా గర్వంగా చెప్తున్నాము, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మహిళలందరూ ఎంతో ఆనందంగా ముందుకు వెళ్లారు, ఎంతో గౌరవంగా నిలబడ్డారు. మహిళలకి చాలా వెన్నుదన్నుగా ఈ గవర్నమెంట్ ఉంది. 50 సంవత్సరాలు నిన్న ఆర్థిక సహాయం చేయటం, ఇలా అనేక రకాలుగా మహిళలకు ముందే సహాయం చేయటం, 50% వరకు రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఇవ్వటం ఎలా చూడొచ్చు? ఇప్పుడు కేంద్రం పెట్టింది. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన పార్టీ పెట్టిందే మహిళల కోసం పెట్టినట్టు మా అందరికి కూడా చేయూతను బాగా కల్పించారు. ప్రతి ఒక్కరిని కూడా ముందు స్థాయిలో నడిపించారు. ఈ రోజు మేము ఇలాగ ఈ పదవుల్లో ఉంటున్నామంటే ఆర్కే రోజా గారు ఉన్నారు, ఆవిడకి మినిస్టర్ ఇచ్చారు. అలాగే వనిత గారు ఉన్నారు, ఆవిడకు ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం కూడా ఒక మహిళకి ఇచ్చారు. అలాగే ఎంతో మంది చైర్మన్లు ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్లు ఉన్నారు, మొత్తం అధ్యక్షులు ఉన్నారు. అనేక మంది అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు ముందు పెట్టి 50% మాకు ఇచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ముందు పెట్టి నడిపించినందుకు ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్లో బిల్లు చేసినందుకు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే మా మహిళల గురించి ఏం చెయ్యాలో ఆలోచించి ఆయన పెట్టారు. దాన్ని ప్రోత్సహించుకొని వేళ బిల్లు కూడా పెట్టడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహిళలందరం కూడా మేము కూడా ముందు నడిచి ఇంకా మగవాళ్ళతో సహా రాజకీయంగా ఇంకా ఎదగాలని ఆలోచన కలిగి ఇంకా అభివృద్ధి చెందాలని. కానీ రుణమాఫీ విషయాల్లోకి వస్తే అండి, డ్వాక్రా రుణమాఫీ చేశారు, డ్వాక్రా పావల వడ్డీలు రిలీజ్ చేశారు, చేయూత 18,500 కూడా 750 రూపాయలు ఇచ్చారండి. పిల్లలకి అమ్మఒడి కూడా ప్రతి ఒక్క పిల్లకి కూడా
ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా లేకుండా అందరికీ కూడా ఇచ్చారండి. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి, మహిళలు వెనక్కి తోసేసి ఏ మహిళకి కూడా అమ్మకు వందనం ఇస్తానని ఎవరికి ఇచ్చారండి? గ్యాస్ బండ్లు అన్నారు. ఈ రోజు అన్నం వండుకోవడానికి మళ్ళీ ఎప్పుడైతే గ్యాస్ పొయ్యిల మీద వండేవాళ్ళు ఈ రోజు మళ్ళీ పొలాలకి కట్ల మీదకి మేము వచ్చి రావడం జరిగిందంటే మమ్మల్ని మహిళలుగా ఎంత వెనక్కి తోసేస్తుంది ఈ గవర్నమెంట్ మనం చూడవలసి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు మా మహిళలందరి తరఫున కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మాకు ముందు స్థానం ఇచ్చి మా మహిళలందరికీ కూడా ఈ స్థానంలో నిలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ రిజర్వేషన్ లో చాలా మందికి ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ రిజర్వేషన్ మహిళలకే ఎక్కువ ఇస్తానన్నారు. ఇంకా పెద్దపేట వేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా మేము అందరం ఉన్నాం. కీలకమైన శాఖలను కూడా మహిళలకే ఇచ్చారు. అదేవిధంగా అన్ని రకాలుగా మహిళల తోడ్పాటు ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా అదే బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్ అండి మహిళలకు పెద్దపీట వేసిందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించబట్టే ఈ రోజు మహిళా బిల్లు అనేది వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. కానీ ఒకటి ఏంటంటే ప్రతిదీ కూడా మహిళలను ముందుకు ప్రోత్సహించి జగనన్న గారు ప్రతిదీ పెట్టారు. అదే రకంగా ఈ రోజు ప్రతి దాంట్లో ఈ సంక్షేమ పథకాలైనా ఏదైనా సరే మహిళలకి ఇచ్చారు. దానివల్ల రకరకాల వ్యాపారాలైన పెట్టుకుని మహిళల కోసం కూడా చాలా ఇదిగా ఉందండి. బిల్లు పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు అన్ని చూసారు. గత ప్రభుత్వంలోనే ఇప్పుడైతే కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్ లో. గతంలోనే జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు అన్ని చేశారు మహిళలు. ఎలా పోలి చూడొచ్చు. ఇంకా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టింది. అప్పట్లోనే మహిళలు పెద్దపై చేశారు. అప్పుడు జగన్ గారు వేసింది వేరండి మహిళలకి. ఇప్పుడు ప్రభుత్వం అయితే అస్సలు బాగాలేదండి. జగన్ గారు మహిళలకు ముందు పెద్దపీట వేశారండి. అప్పుడే 50% రిజర్వేషన్ మాకు కల్పించారు. ఇప్పుడు ఓన్లీ 33% అంటున్నారు. ఇంకా పెంచితే బాగున్నాయని మా ఉద్దేశం అండి. కేంద్రం ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్ ఉందో రావడం చాలా సంతోషం. కార్యరూపం దాల్చడం గత ప్రభుత్వ హయాంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా గతంలోనే వైఎస్ జగన్ కృషి చేయడం, 50% వరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం అన్ని గతంలోనే జరిగాయని, ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనమే. ఆయన ముందు చూపుకి ఇది నిదర్శనం అని వీళ్ళంతా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్.